హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనమాట. అందరికీ తెలిసిందే సంక్రాంతి అనగానే అందరూ ఎవరి విలేజ్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ విలేజ్లో ఉండే వైబే వేరు కదా అసలు. అది సంక్రాంతిలో విలేజ్లో ఉండే వైబ్ చాలా బాగుంటుంది. సో మేము కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉన్నాం. సో మీరు కూడా వెళ్ళారని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళారా లేదా కమెంట్లో చెప్పండి. వెళ్ళలేదు అంటే కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే సంక్రాంతి అంటే అది 3 డేస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే కదా మనకి పెద్ద పండగ అంటూ ఉంటారు గదా! సో, అట్లా అనమాట. మేము గూడా వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ అందరం ఇంకా భోగి మంటలు స్టార్ట్ చేస్తాం కదా! విలేజ్ అనగానే అందరికీ తెలిసిందే. మీ భోగి మంట పెద్దదొచ్చిందా? మా మంట పెద్దదొచ్చిందా? అని జెప్పేసి అందరూ అనుకుంటూ, చెక్ చేసుకుంటూ, చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇంకా పిల్లలైతే చాలా చాలా అల్లరి కూడా చేస్తూ ఉంటారు. అంటే బండ్ల దగ్గరికి వెళ్ళి అవి లాగడం లేదా ఎద్దుల దగ్గరికి వెళ్ళడం ఇట్లా ఏవో ఒకటి చేయడం ఇట్లాంటి అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు. విలేజెస్‌లోనే ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు జరుగుతూ ఉంటాయి. చేస్తూ ఉంటామనమాట. సో, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము భోగి మంటయితే స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్ 3:30 ఆర్ 4కి అట్లా లేసాము. వీళ్ళు మా ఇంటి పక్కనుండే రాజేష్ అన్న వాళ్ళ పిల్లలు, మహేంద్ర అన్న అని ఇట్లా అందరూ మా ఇంటి దగ్గర అందరొచ్చి చూస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఇట్లా భోగి మంటలేసుకుంటూ ఉంటాం. అబ్బా! అసలు ఆ వైబే వేరు. అసలు ఎంత ఎంజాయ్ చేసామో భోగి రోజు. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అందరొచ్చి మాట్లాడుతూ, పలకరిస్తూ ఉంటే బావుంటుంది గదా! మేము ఇక్కడ భోగి మంటేస్తున్నాం. పిల్లలందరూ వచ్చారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా వారు కూడా, మా మామయ్య అందరూ అక్కడ నించొనున్నారు. చూసారా? ఇట్లా అన్నీ అంటే పాతకాలం వాళ్ళందరూ ఇప్పుడేంటంటే పాత వస్తువులు ఏమన్నా ఉంటే ఈ భోగి మంటల్లో అట్లా వేస్తూ ఉంటారనమాట. మా వాళ్ళు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు భోగిలో వెయ్యాలి అనేసి. సో, అక్కడ అదిగోండి భోగి మంట మా ఇంటి పక్కన అన్నాను కదా! రాజేష్ అన్న వాళ్ళు వేస్తున్నారు. అండ్ ఇక్కడ మేము వేస్తూ ఉన్నాం. మేము మా ఇంటి ముందు వెయ్యం. ఇక్కడికొచ్చి వేస్తామనమాట. ఎందుకంటే అక్కడ మాకు మట్టి ఉంటుంది గదా! అందుకని ఈ రోడ్డులాగా ఇక్కడుంది గాబట్టి ఇక్కడ వేస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వేస్తాము. మా అత్త గూడా అన్నీ తీసుకొచ్చి వేస్తుంది. ఇదే మా ఇల్లు. మా ఇంటి ముందు వేయకుండా మేమిక్కడ వేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంటి ముందు అంత ప్లేస్ ఉండదు. మట్టిగా ఉంటుంది గాబట్టి. చూసారా ఇప్పుడు మంట పెద్దదొస్తది చూడండి. మా భోగి మంట కూడా చాలా పెద్దదొచ్చింది ఈ ఇయరు. అన్నీ తీసుకొచ్చి వేసామనమాట. అందుకే చాలా పెద్ద మంటొచ్చింది. మా మామయ్య అన్నీ సేవ్ చేసి పెట్టారు. ఎక్కడెక్కడ ఏవేవి వెయ్యాలి అని జెప్పేసి ఈ ఇయరు. ఇలా భోగి మంటలైతే అన్నీ వేసేసి అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ భోగి మంట. ఆ చలికి ఆ భోగి మంటకి చాలా అనిపిచ్చింది. ఇంక ఈ భోగి మంట అయిపోగానే మన ఆడవాళ్ళకి ముగ్గులతో స్టార్ట్ చేయాలి కదా! ఇంకా భోగి కుండ అయితే వేస్తూ ఉన్నాననమాట. అస్సలు దోమలు చాలా ఉన్నాయి మా ఊర్లో ఈసారి ఎందుకో. ఫుల్లు కుట్టి కుట్టి చంపుతున్నాయి. దాంతోని అట్లనే ముగ్గు వేయాల్సొస్తుంది. కానీ తప్పదు కదా! ఎన్ని చేసినా ముగ్గేయాలి. సరే అని చెప్పి భోగి ముగ్గు వేస్తూ ఉన్నా అనమాట. భోగి అనగానే అందరికీ తెలిసిందే. ఇట్లా కుండలాగైతే వేస్తూ ఉంటాము. ఇదే మా ఇల్లు. మీరు ఎవ్రీ ఇయర్ మీరు చూస్తూనే ఉంటారు. సంక్రాంతి అప్పుడు నేను చూపిస్తూనే ఉంటాననమాట. ఇలా ముగ్గులైతే పెట్టేస్తున్నాం. హ్యాపీ భోగి అని రాసేస్తూ ఉన్నాను. ఇట్లా భోగి కుండ వేస్తాము. ఇట్లా గాలిపటాలు అసలు అందరూ అప్పట్లో అయితే అందరం గాలిపటాలు సంక్రాంతి వస్తుందన్న నెల నుంచే మనం స్టార్ట్ చేసేవాళ్ళం మన చిన్నప్పుడు. కానీ ఇప్పుడు అంతగా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఎంతసేపు ఫోన్లతోనే పని కాబట్టి ఇంత ఇదిగా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ వాళ్ళ దగ్గర కనిపించవు. ఇంకా మా అత్త పనిలో ఉందనమాట. అంటే మాకు ఒక బర్రె ఉంది. దాన్ని ఇంకా దానికి మేత వేయడం వాటిని చూసుకోవడం సరిపోతుంది. అందుకే నేను ముగ్గు అవన్నీ నేనే వేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో నాకు వచ్చినట్టు ఇట్లా ముగ్గు అయితే వేసేసాను భోగికుండ. హ్యాపీ భోగి అని చెప్పేసి రాశాననమాట. ఇలా నేను ముగ్గు అయితే రాసేసి వేసుకున్నాను. ఫస్ట్ పొద్దున్నే భోగి మంట అయిపోగానే మేము ఇక్కడ ముందు చేసేది ఇట్లా భోగి కుండ వేసేసి ముగ్గు అయితే వేసేసుకుంటూ ఉంటాము. ఇంత ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా నీట్‌గా రెడీ అయిపోయేసి దేవుడికి పూజ అయితే చేసేసుకుంటాననమాట. నేనే పూజ చేస్తూ ఉన్నాను. భోగి రోజు మనం మామూలుగానే టెంకాయ కొట్టేసి మామూలుగా పూజ అయితే చేసుకున్నాము. సంక్రాంతి రోజైతే కొంచెం స్పెషల్స్ చేస్తూ ఉంటామనమాట. మీరు కూడా అందరూ మీ ఊరికి వెళ్లారా లేదా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే ఎన్ని
పండగలున్నాయి. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పండగకైతే అందరూ వెళ్తారు కాబట్టి, సో, ఇట్లా పూజ అయిపోయింది. మేము ఆఫ్టర్‌నూన్ అయితే ఇలా అప్పలు చేయడం రెడీ అయిపోయాము. ఇదేంటి పండగ రోజు చేస్తున్నారు అని చూస్తున్నారు గదా! ఏం లేదు మేము ముందు కొన్ని ఏమంటారు బెల్లం లడ్లుంటాయి గదా! అవైతే మా అత్త, మా మామ చేశారనమాట. అవి కొంచెం అయిపోయాయని జెప్పేసి అంటే వాళ్ళకి వీళ్ళకి పంచడం ఎక్కువ గదా సంక్రాంతిలో. సో, మాకు తీసుకెళ్ళడానికి మాకు లేవని జెప్పేసి మేమిలా ఆ రోజైతే భోగి రోజు స్టార్ట్ చేసాము. మా వరకు కావాలి చేసుకుందాం అని జెప్పేసి. మా మామయ్యే చేస్తున్నారనమాట. పూస పడుతూ నేను అవన్నీ దేవేస్తూ ఉన్నాను. ఇంక లాస్ట్‌కి అంత అయిపోయింది. బెల్లం పాకం పట్టేసి ఇంక అవైతే చేస్తున్నా. మీకు ఈ రెసిపీ కావాలి అంటే నేను ఫుల్ వ్లాగ్ తీయలేదు. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను ఎలా చేసామేంటనేసి. మా అత్తయ్య పాపం పనిలోనే సరిపోయింది. పాపం కొత్త చీర కట్టుకోలేదు. పాత చీరతోనే ఉంది. సో, ఆ కూర అవన్నీ మా అత్త చేస్తుందనమాట. నన్ను తీయొద్దు అని అంటుంది. మా ఆయన ఏం కాదులే ఉండు అని చెప్పి తీస్తున్నాడు. సో, ఇంకా బెల్లం అంతా వేసి రెడీ చేసేసిన తర్వాత ఇట్లా పూస పోస్తూ కలుపుతూ ఉన్నారనమాట. ఇలా కలిపి అయిపోయిన తర్వాత ఇట్లా అచ్చుల్లాగా వేసుకుందాం అనుకున్నా. ముద్దలు కాకుండా ఇలా అచ్చులైతే బాగొస్తాయని చెప్పేసి. ఈ ఇయర్ అయితే చాలా బాగొచ్చాయి అసలు. ఇంగ అదయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మేము 4కి అట్లాగా మేము పొలం దగ్గరికి వెళ్దామని రెడీ వెళ్తున్నాం. మా ఆయన చదువుకున్న స్కూల్ అది. ఇక్కడ కనిపించేది బంగారమ్మ గుడి అనమాట. మీకు మా ఊర్లో ఫేమస్ ఏంటంటే అంటే మా అత్తగారి ఊర్లో కాళికమ్మ గుడి. అట్లా గుడి అంటే కాళికమ్మ అరుగని అంటారనమాట. కాళికమ్మ అలానే బంగారమ్మ గుడి ఇందాక చూపించాను కదా! ఈ ఫేమస్ అనమాట మా అమ్మవార్లు ఇక్కడ. సంక్రాంతికి కూడా బంగారమ్మకు ఊరేగింపు అవన్నీ చేస్తారు. ఇదిగోండి ఈ గుడే బంగారమ్మ, గంగమ్మ ఇక్కడ ఉంటారు. సో, మేమైతే మా పొలంకి వెళ్తూ ఉన్నాము ఆటోలో. లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను. మీకు మా ఫుల్ వ్లాగ్ కావాలంటే అంటే మా పొలాలు ఏంటి ఏమనేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి చూపిస్తాను మా పొలాలు ఎలా ఉన్నాయంటనేసి. ఎవ్రీ ఇయర్ మా మామయ్య ఎక్కడికి తీసుకెళ్ళకపోయినా పొలం దగ్గరికి అయితే నన్ను తీసుకెళ్తారు. మా ఆయన వద్దులే అన్నా కూడా మా మామయ్య ఒప్పుకోరనమాట. రాపోదాం ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఎప్పుడో కదా మనం వెళ్ళి చూసేది అని చెప్పి తీసుకెళ్తారు. సో, వెళ్తూ ఉన్నామనమాట. ఆ రోడ్లు ఎంత బాగున్నాయంటే అటు ఇటు డ్యాన్స్ చేస్తూనే ఉంది ఆటో. ఎక్కడ పడిపోతుందా అని భయమేస్తుంది. పైకి నవ్వుతున్న లోపల ఎంత భయమేసిందో నాకైతే. మా వాళ్ళకైతే అలవాటు అయిపోయిందనుకోండి. అయితే లాస్ట్ ఇయర్ కూడా బెండ చెట్లు వేసినప్పుడు మాకు వాటికేదో తెగులు పెట్టి ఏదో జబ్బు వచ్చింది అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ కూడా చూపించాను. సేమ్ అదే ఈసారి కూడా రన్ అవుతుంది అది. అదే ఎందుకు ఏంటి అని చూస్తూ ఉన్నారనమాట మా మావయ్య మా వారు. ఇలా పొలంకి వెళ్ళి మేమందరం మాట్లాడుకొని వస్తూ ఉన్నాం. అక్కడ మేము మా మామయ్య ఒక చెట్టు వేశారు బంతి చెట్టు. పూలైతే భలే ముద్దగా భలే వచ్చాయి. చాలా బాగున్నాయి అని అనగానే మా మామయ్య కోసుకుందాం ఉండు అని చెప్పి కోసి ఇచ్చారు నాకు. సరేలే దేవుడికి పెట్టుకుందామని అయితే కోస్తున్నాము. ఇది మా వారి పంట అనమాట. ఈసారి బెండ చెట్లు లేటుగా వేసాం అందుకే ఇంకా రాలేదు. మేమేమో ఇట్లా కూర్చొని ఉన్నాం. మా మామయ్య వాళ్ళు సొప్ప అది కోయడానికి వెళ్ళారు. ఇదిగోండి ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఇలా భోగి రోజైతే హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా పక్క రోజు సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. కళ్ళు తెరిచి మూసేలోపే ఒకరోజు అప్పుడే అయిపోయిందా అనిపించేసింది. ఇంకా ఎట్టకేలకి మళ్ళీ సంక్రాంతి వచ్చింది. సంక్రాంతికి ముగ్గులు పెట్టడం మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. సంక్రాంతి ముగ్గు అయితే వేస్తూ ఉన్నా. అంటే మనకి నచ్చింది ఏదో వచ్చింది నేను వేస్తున్నా. నేనేమో అంత ఎక్స్పర్ట్ కాదు. చూస్తున్నారు కదా మనం దోమల చేత కుట్టించుకోలేక చస్తూ ఉన్నా. ఏం చేస్తాం ఆ దోమలతో కుట్టించుకుంటూనే అలా వేస్తూనే ఉన్నాం ముగ్గు అయితే. తప్పదు కదా ముగ్గు వేయాల్సిందే. అంత ఎండ వస్తున్నా కూడా ఆ దోమలు పోవట్లేదంటే మీరే అర్థం చేసుకోండి ఎంతగానం ఉన్నాయనేసి. ఓకే. ఇక్కడ మేమైతే ముగ్గేస్తున్నాం. మా మావయ్య, మా అత్త వాళ్ళు పనిలో ఉన్నారు. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఒక చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుంది. సడన్‌గా నేను ఎంత చెక్ చేసుకున్నా నాకు కనిపించలేదు. తర్వాత ముగ్గేసి అంతా అయిపోయి పూజ చేసిన తర్వాత చూస్తే తెలిసింది నాకు ఒక మిస్టేక్ అనేసి. అదేంటో కామెంట్ సెక్షన్‌లో మీరు గమనించినైతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూద్దాం ఎంతమంది గమనించారో. ఇంకా ముగ్గు అదంతా వేసేసిన తర్వాత నేను ఇవాళ సంక్రాంతి కాబట్టి నేను పొంగల్, పాయసం చేసి పూజ అయితే చేసుకున్నాననమాట. మా అత్త వేరే కూర చేయడం, సాంబార్ అవన్నీ పెట్టుకుంటుంది. నేను ఆలోపు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇట్లా చేసేసాను. ఈరోజు మా ఇంటికి ఒక కొత్త అతిథి వచ్చిందనమాట. అదేదో కాదు టీవీనే. మా మామయ్యకి ఎప్పటినుంచో టీవీ కొనాలని ఎప్పటినుంచో కోరికుండే. అది ఇప్పటికి తీరింది. 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే పాత టీవీ పాడైపోయింది కాబట్టి కొనాలనుకుంటే ఈ రోజుకి నెరవేరిందనమాట. ఇంకా నైట్‌కి ఆ అమ్మవారు ఊరేగింపు చెప్పాను కదా! బంగారమ్మ, గంగమ్మ వచ్చారని.
ఆ అమ్మవార్ల ఊరేగింపు అయితే జరిగింది. ఇలా బంగారమ్మని, గంగమ్మని ఊరేగింపు చేస్తూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇలా ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా సంక్రాంతి కూడా అలా గడిచిపోయింది. అలానే పక్క రోజు కనుమ. కనుమ అనగానే అందరం ఖచ్చితంగా రథం ముగ్గే వేస్తూ ఉంటాం కదా! మేమైతే రథమే వేస్తాం. మరి మీరు వేస్తారో లేదో నాకైతే తెలీదు. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా ఊరు సైడ్ అయితే మేము కనుమ అనగానే రథం ముగ్గయితే వేస్తూ ఉంటాం అన్నమాట. నాకు అలవాటు. సో, మార్నింగ్ లేచేసి మేము ఇలా కనుమ రోజు ఇట్లా ముగ్గయితే వేసేసాం. అండ్ ఇవాళ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తామనమాట. ఎంతైనా అత్తగారి ఇంటికి వచ్చిన ఒక్కసారి అల్లుడు వాళ్ళ ఇంటికి రావాలని వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి ఈ 3 డేస్‌లో 1 డే ఇక్కడికైతే వెళ్తాము. అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. ఎందుకంటే అమ్మకు ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ వల్ల బయటకు వెళ్ళలేకపోయామనమాట. సో, ఈసారి మా అక్క పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి లేదు ఈసారి వెళ్దామని మా ఆయన ప్లాన్ చేశాడు. బీచ్ కన్నా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. మా నాన్న కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా అందరం కలిసేసి హ్యాపీగా బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో బీచ్కి వెళ్తూ ఉన్నాం. మాకు కావాలి, మీ అందరికీ తెలిసిందే మా ఊరు కావాలని. అయితే తుమ్మలపెంట బీచ్కి వెళ్తుంటే అక్కడ ఎవరికో ఏదో ఇష్యూ అయింది, అంటే చనిపోయారంట. సో అందుకని అటు వెళ్ళనివ్వలేదని చెప్పేసి వేరే దారిలో నుంచి ఇంకా వేరే దారిలో వెళ్ళాము మేము. నేను ఫస్ట్ టైం మేము బీచ్కి వెళ్ళినప్పుడు ఎంత భయపడ్డాను, నాకు భలే భయం వేసింది బీచ్ చూసినప్పుడు. సెకండ్ టైం మా నాన్న, మా అమ్మ, నేను, మా ఆయన నలుగురం వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం నేను, మా అమ్మ, మా ఆయన వెళ్ళాము. చాలా భయపడ్డా. సెకండ్ టైం కొంచెం అలవాటైంది. ఈసారి అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఎంతైనా పిల్లలతో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరుగుంటుంది కదా. మనం పెద్దవాళ్ళం వెళ్ళే కన్నా పిల్లలతో వెళ్తే మనం కూడా చిన్న పిల్లలం అయిపోతాం. నేను కూడా ఈసారి ఏంటో నాకే తెలియదు ఎంత ఎంజాయ్ చేశానో వాళ్ళతో కింద కూర్చొని నీళ్ళలో తడుస్తూ చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా. ఈసారి చాలా చాలా బాగా అనిపించింది. కనుమ రోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసామని చెప్పేసి ఇలా ఫ్యామిలీతో ఫెస్టివల్స్ అప్పుడు ఇలా బయటికి వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరబ్బా. నాకైతే చాలా ఇష్టం ఇలా బయటికి వెళ్ళాలి, ఎక్కడికైనా ట్రిప్ వేయాలి అని చెప్పేసి మాకు ఇష్టము. అలలు వచ్చేటప్పుడు ముందుకు వెళ్దామని చెప్పి అనుకున్నా. అక్కడ మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద అల అయితే రాలేదు, చిన్న చిన్న అలలు వస్తూ ఉన్నాయి. సో ఇట్లనే ఒక పిక్ కూడా తీసేయమని చెప్పేసి మేము ఇలా నుంచొని చూస్తూ ఉన్నాం అనమాట. ఇలా మా సంక్రాంతి, భోగి, కనుమ ఈ ఫెస్టివల్స్ ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాము. లాస్ట్కి బీచ్కి వచ్చి ఇంట్లో మా ఫెస్టివల్ ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మేము ఊరికి వెళ్ళారా లేదా చెప్పండి. అలానే మిస్టేక్ ఉందన్నాను కదా, అదేంటో కూడా కనిపెట్టి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.